ఉప్మా అనగానే అందరూ అమ్మో! ఉప్మానా మాకొద్దని గొడవ చేస్తున్నారా? ఈ విధంగా రెడీ చేసి పెట్టండి. ఉప్మానే తయారు చేయమని మిమ్మల్ని గొడవ చేయకపోతే అడగండి. చూస్తున్నారు కదా! ఒక చిన్న కప్పు గోధుమ రవ్వతో టేస్టీగా ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. చాలా సింపుల్‌గా అయిపోయే దీనికోసం మొదట ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక స్పూను నెయ్యి వేసుకోనండి. నెయ్యి లేకపోతే ఒక హాఫ్ చెంచా ఆయిల్ అయినా వేసుకొని రవ్వని కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి. తర్వాత వేరే బాండీలో కాస్త ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఆవాలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ వేసుకొని అవి చిటపటమనే వరకు వేగనివ్వాలి. తర్వాత అందులో 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి. తర్వాత మీడియం సైజ్ పెద్ద ఉల్లిపాయని ఒకదాన్ని సన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోండి. ఒక చిన్న క్యారెట్ ముక్కలు తరిగి వేసుకోండి. నేను చిన్నది తీసుకున్నానండి క్యారెట్. వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు బఠానీలు, పచ్చి బఠానీలు అండి ఇవి. పచ్చి బఠానీలని తీసుకొని శుభ్రంగా వాటిని వేగనివ్వాలి. అలా వేగిన వాటిల్లో ఒక 2 టమాటాలు తీసుకొని సన్నగా ముక్కలు చేసుకొని పోపులో వేసుకొని వాటిని పచ్చి వాసన పోయే వరకు నీట్గా వేగనివ్వండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా నూనె బయటకు వచ్చే వరకు టమాటా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. అందులో చిన్న అల్లం ముక్క తురుముకొని వేసుకున్నానండి. తర్వాత నేను కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి నేను కప్పు రవ్వకు గాను 1½ కప్పు వాటర్ వేస్తున్నాను. ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి. నేను తీసుకున్న రవ్వకి ఇది ఎగ్జాక్ట్గా సరిపోతుంది. దానిలో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని నీళ్ళని మరిగించుకోండి. నీళ్ళు రోల్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకున్న తర్వాత ఒకసారి ఉప్పుని టేస్ట్ చేయండి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి సరి చూసుకొని వాటర్ని రోల్ బాయిల్ అయ్యే వరకు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మరిగించుకోండి. తర్వాత అందులో వేయించి పెట్టుకున్న రవ్వని కొంచెం కొంచెం వేస్తూ మీడియం ఫ్లేమ్ మీద దాన్ని మెల్లగా కదుపుతూ ఉడికించుకోండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఉండలు కట్టకుండా జాగ్రత్తగా అడుగంటకుండా మనం ఉప్మాని కదుపుకుంటూ ఉండాలండి. చూస్తున్నారు కదా! నేను తీసుకున్న రవ్వ ఇంత సైజులో చిన్నగా ఉంది. ఈ విధంగా కదుపుకుంటూ నీట్గా ఈ విధంగా అయ్యాక మొత్తం సిమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాల సేపు మూత పెట్టి ఉడికించుకోండి. ఉప్మా మనకి ఈ విధంగా పొడి పొడిగా చేతులకు అంటుకోకుండా నీట్గా రెడీ అవుతుంది. దీని టేస్ట్ సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా విడివిడిగా ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా! గోధుమ రవ్వ ఉప్మా పిల్లలకి, పెద్దలకి ఎంతో బాగా నచ్చుతుంది.